మీరు కూడా అప్పుడు ఈ ఆమరణ నిరాదీక్ష చేశారు కదా 2001లో. అది ఏమైంది దీని తర్వాత ఈ ఉద్యమాలు జరుగుతున్న క్రమం లోపునే 2000 ఈ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు ఓకే చెప్పింది. 2002లోనే ఆనాడు నాడు ఎల్కే అద్వానీ గారు సోనియా గాంధీ అప్పటి ప్రెసిడెంట్ ఉన్న ఏఐసీ ప్రెసిడెంట్ గారికి ఉత్తరం రాయడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు, తెలంగాణ 2004లో బిల్లు పెట్టండి, మీరు తెలంగాణ ఇవ్వండి, మీరు అప్పటికి ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్పట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అద్వానీ గారికి ఇష్టం లేదని కూడా మాట్లాడితే ఆయన ఏం చేశాడు, ఒక బహిరంగ లేఖ రాశారు వారికి, సోనియా గాంధీకి బహిరంగ ఏప్రిల్ 7 తారీఖు నాడు పంపించారు ఉత్తరం 2002లో పంపించేసి మమ్మల్ని వనకండి, మీరు ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రజలకు చేసింది 2004 కన్నా మనం బిల్లు పెట్టి క్లియర్ చేసేయండి అని చెప్పి వారు రాయడం జరిగింది. రాస్తే అప్పుడేమన్నారు, బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు అదే ఏమంటారు, సెకండ్ ఎస్ఆర్సీ అనేది తీసుకొచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు. సెకండ్ ఎస్ఆర్సీ కాదు నేను మాట్లాడేది, మీరు తెలంగాణకు సంబంధించిన 2004 చెప్తే సోనియా గాంధీ గారు ఇతను మొత్తం భారతీయ జనతా పార్టీని అసలు బదనాం చేసడానికి అక్కడి నుంచి అంకురార్పణ జరిగింది. 2002, 2004 ఎప్పుడైనా కూడా తెలంగాణ అంశం వచ్చినప్పుడు 2004 దాకా వాజ్పేయి గారి సర్కారు, 99 నుంచి 2004 దాకా. 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఆశ పుట్టింది. ఎస్, కానీ నేనేమంటున్నాను అంటే నేను ఈ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్న బదనాం విషయం చెప్పడం కోసం ఆ ఉదాహరణ తీశారు. 2006లో వారు బహిరంగ లేఖ రాశారు. 2002 నుంచి చర్చలు జరిగినప్పటి మాటను ఉటంకిస్తూ 2006లో ఉత్తరం రాశాడు. 2000 ఉత్తరం రాసి నువ్వు ఇచ్చిన హామీ మేరకు అయితే 2000 ఇచ్చారు కదా, మీరు అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చారు, మీరు ఇవ్వండి. నిజానికి మా యొక్క మద్దతు కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంటే ఉంది, సెంట్రల్లో మీ గవర్నమెంటే ఉంది, మెజారిటీ ఉన్నది, కాబట్టి మా మద్దతు మా ఓట్లు కూడా మీకు అవసరం లేదు, మీరు ఇవ్వండి అని చెప్పని మాకేమో అభ్యంతరం లేదు. మీరు ఆనాడు 2002లో ఎస్ఆర్సీ చేద్దాం, సెకండ్ ఎస్ఆర్సీ అంటే దాన్ని వ్యతిరేకించాను తప్ప తెలంగాణ విషయంలో నేను అభ్యంతరం చెప్పలేదు, మీరు తెలంగాణ విషయంలో నేను అభ్యంతరం చెప్పడం అని చెప్పి నన్ను బదనం చేస్తున్నారు, మా పార్టీని బదనం చేస్తున్నారు అని చెప్పని 2006లో ఆయన ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. ఆ ఓపెన్ లెటర్ రాసిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తూ ఉంటే తను ఏం చేసినాడంటే, అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వారు ప్రకటన చేశారు తెలంగాణకు మాకు అభ్యంతరం లేదని చెప్పని. రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు అధ్యక్షుడు ఏం చేసినట్టు మేము కూడా తెలంగాణకు అనుకూలం అని చెప్పడం జరిగింది. అయితే ఒక జాతీయ పార్టీలు అనుకుంటే తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినట్టు ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం అంటే పార్లమెంట్లోనే బిల్లు పాస్ కావాలి. పార్లమెంటు బిల్లు పాస్ కావాలంటే పూర్తి మెజారిటీ లేక సంకీర్ణ గవర్నమెంట్లు ఉన్న సందర్భంలో ఎదుటిలో ఉన్నటువంటి ఇంకొక మిత్రపక్షాలు లేదా రాజకీయ పక్షాలు ఓట్లు వేస్తే తప్ప తెలంగాణ బిల్లు పాస్ కాదు. అది ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారో, నేను అప్పటికే తెలంగాణ ఉద్యమంలో చాలా సెమినార్లు కానీ చర్చలు కానీ జర్నలిస్ట్గా అక్కడ ప్రత్యక్షంగా చూసిన ఉద్యమాలు కానీ ఇన్స్పైర్ అయిపోయి ఏం చేసినా ఇది కేవలం జాతీయ పార్టీతోటే వస్తుంది, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ రాదని చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు నల్లు ఇంద్రసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, డాక్టర్ లక్ష్మణ గారు ప్రధాన కార్యదర్శులు ఉంటారు. వారు గోదావరి కనుక వచ్చినప్పుడు మహామహులందరూ విద్యాసాగర్ గారు, వాళ్ళు తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ గారు, జంగారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది పెద్ద ఎత్తున సెమినార్ జరిపి ఆ సెమినార్లో పెద్ద సభ జరిపి ఆ సభలో నేను జాయిన్ కావడం జరిగింది. అంటే అప్పటికి 96, 97 నుంచి చూసిన ఉద్యమాలు, ఆ తర్వాత కోలుబెల్ట్ పరివాహక ప్రాంతంలో కార్మిక ఉద్యమాలు, వేజ్ బోర్డు ఉద్యమాలు చూడడమే కాదు, వార్తలు రాసిన నేను. వార్తలు ప్రత్యక్షంగా కార్మిక పక్షాన నుండి వార్తలు రాయడం, అనేక కుంభకోణాలు వెలికి తీయడం ఉంటే అంటే అక్కడి మనస్తత్వంలో ఒక ఉద్యమ స్వరూపాన్ని ఒక ఫ్యామిలీ పరంగా కానీ అక్కడ చూసిన వ్యక్తిగా, వార్తలు రాసిన వ్యక్తిగా అది నరనరన జీర్ణించుకుపోయింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేయడంతో అరే మీరు భారతీయ జనతా పార్టీ చేరిందా అని కూడా నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాముక, నేను తెలంగాణ ఆకాంక్షలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఇచ్చినాక అది తప్ప నీకు వచ్చే అవకాశమే లేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీలో ఆనాటి నుండి చేసి ఈనాటి వరకు మళ్ళీ వినతిలో కూడా పార్టీలో పనిచేది. అంతకుముందు చూసిన ఉద్యమం చూసినా తెలంగాణ పార్టీలో చేరినంత భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఉద్యమాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ప్రత్యక్ష సాక్షిని. అవును, కానీ బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదు, బీజేపీ అసలు తెలంగాణకు వ్యతిరేకము, కేవలం టీఆర్ఎస్ వల్ల మాత్రమే వచ్చింది, లేదా సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది అనేటువంటి ఎజెండా లేదా అట్లాంటి వార్తలు లేదంటే అటువంటి ప్రచారం మాత్రమే ఉన్నది. బీజేపీకి సంబంధించి ఎటువంటిది కూడా పోరాటంలో భాగస్వామ్యం లేదని వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు ఎక్కడైతుందంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండే మాట. నిజానికి ఒక్కసారి వెనుకకు పోయినట్టయితే
1992 1992లోనే అప్పుడు దుగ్గ్యాల ప్రదీప్ గారు ఈ యువ సమితి పేరు మీద తెలంగాణ యువ సమితి 98 అనుకుంటా 92లోనే యువ సమితి పేరు మీద 2 జీవనదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని అప్పుడు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి 2 జీవనదుల మధ్య కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పని సస్యశ్యామల యాత్ర చేసింది. ఏబీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటే తెలంగాణ యువజన సమితి పేరు మీద యువజన సమితి మీద విద్యార్థి యువజన సమితి పేరు మీద యాత్ర చేయడానికి 97లో మీకు తెలుసు కాకినాడలో తీర్మానం. ఆ తర్వాత అదే ఉన్న ఆరోపణ ఏంటంటే ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 97లోనే తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 99లో అధికారంలోకి వచ్చి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే అసలు ఉద్యమాలు ఈ కేసీఆర్లు టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేయలేదు కదా, అప్పుడు అధికారంలోకి రాలేదు, తీర్మానం చేయలేదు, ఇక్కడ ఓటు పడలేదు. తీర్మానం కట్టుబడి ఉన్నమాట అసలు ఎప్పుడు అయినా కూడా మాకు చేసే అవకాశం వచ్చినప్పుడు మేమే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆనాడు ఏం రాలేదు, అధికారంలో రాలేదు కదా, ఒక 2 రాష్ట్రాల్లో రావాలి కదా. ఎక్కడైతే అసెంబ్లీ తీర్మానం చేయాలంటే రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేసి సిఫారసు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మీరు జరిగిన చూడండి ఎక్సర్సైజ్ కూడా ఏ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప అక్కడంతా మూవ్ కాదు. అప్పుడు రాలేదు కనుక ఇది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మీరు చెప్పినట్టు అద్వానీ గారిని అదే రకంగా బదనాం చేశారు. ఆ అద్వానీ గారు ప్రకటింపజేశారు. ఆయన యాత్ర చేసినప్పుడు అనౌన్స్ చేసిండ్రు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే డైరెక్ట్ ఓపెన్గా ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాసిండు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత జరిగిన పోరాటాలు చూసినట్టయితే మీరు ఒక్కసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ప్రచారం చేసుకోలేదు కావచ్చు, అంత మీడియా హైప్ చేసుకోపోలేదు కావచ్చు. ప్రతి గడప గడపల పల్లె పల్లెన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే అప్పటికే ఉద్యమ స్వరూపం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత పూర్తి స్థాయిలో క్యాడరు, అంత పూర్తి స్థాయిలో నిర్మాణం లేకపోవడం వల్ల కూడా ఇది కొంచెం. కానీ తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి యువకులు కానీ ప్రజలు కానీ రైతులు కూడా భారతీయ జనతా పార్టీ ర్యాలీ అయ్యాను. మీకు ఎందుకంటే అనేక ఉదాహరణలు ఇక్కడ చెప్పొచ్చు. మనం చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ జేఏసీ పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చింది. చర్చోపచర్చలైంది. జేఏసీలో ఎవరు ఉండాలి, ఎవరు వద్దు, బీజేపీ వద్దు, ఈయన వద్దు, ఆయన వద్దు అని చర్చినప్పుడు కూడా విశాల దృక్పథంతో ఖచ్చితంగా ఉండాలని కోదండరామ్ గారు అక్కడ ప్రపోజల్ పెట్టడం, భారతీయ జనతా పార్టీని ఆఫీస్కి వచ్చి వారిని ఆహ్వానించడం. భారతీయ జనతా పార్టీ కూడా మాకు సంబంధించిన ప్రజల ఆకాంక్ష కోసం మేము చేరుతాం, మాకేం అభ్యంతరం, తెలంగాణ పక్షాన మేము కొట్లాడతామని చెప్పి వారు, ఎందుకంటే జాతీయ స్థాయిలో నిర్ణయం కాబట్టి ఓకే అని చెప్పి చెప్పండి. కానీ అక్కడ ఏమైంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఉన్నది అందులో. మరి అనేక మంది కార్యకర్తలు అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భం ఉన్న పార్టీ కూడా జేఏసీలో ఉండడం వల్ల ఎట్లా ఉండాలని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన పార్టీలు అందరూ కూడా అంతర్గతం మనం ప్రజల కోసం నిలబడ్డాము, ప్రజల ఆలోచనతో ఉన్నాం కాబట్టి న్యూ డెమోక్రసీ ఉన్నా ఇంకో పార్టీ ఉన్నా మనకు సంబంధం లేదు. జేఏసీలో మనం ఒకసారి అనుకున్నాము, జాతీయ పార్టీ తెలంగాణకు అనుకూలం ఉన్నది కాబట్టి మనం జేఏసీలో చేరడం జరిగింది. జేఏసీలో చేరిన తర్వాత కూడా జేఏసీలో ఉన్నటువంటి అనేకమైన సందర్భాల్లో సమావేశాలు అయినప్పుడు కూడా చాలా అవమానాలకు గురైనాం. మీకు తెలుసు అప్పుడు జేఏసీకు ఏర్పడిన తర్వాతనే ఇంకా ప్రజలకు నమ్మకం కలిగించాలంటే ఇంకేం చేయాలి అని అంటే ఈ రాష్ట్ర కమిటీ ఉండగానే 2 రాష్ట్ర కమిటీలు వేసింది. తెలంగాణ ఉద్యమ కమిటీలు ఇక్కడ వేసింది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర పోరాట కమిటీ అక్కడ వేసింది. అక్కడ హరిబాబు గారు ప్రెసిడెంటు, ఇక్కడికి సంబంధించిన రాజేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారికి సంబంధించిన ఇక్కడ వేయడం జరిగింది. దానికి రాష్ట్ర కో-కన్వీనర్, నన్ను రాష్ట్ర కో-కన్వీనర్ కూడా అక్కడ నియమించారు. రాష్ట్ర నేను అంటే అందుకే అంత అథెంటిక్ ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ జేఏసీ చేసిన పోరాటాలు ఏ రకంగా చేసినాము, భారతీయ జనతా పార్టీ జేఏసీకి భిన్నంగా ఏ పోరాటాలు జరిపింది, ఓవరాల్గా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏ రకంగా చూసినది నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను అంతటికి చెప్పగలుగుతున్నాను. బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలకు మాట ఇచ్చి వెనుకపోవడం మనకు జరిగిన సంఘటనలు మనకు ప్రధాన సాక్షిగా నిలబడ్డాయి. వంట వరపులో పార్టిసిపేట్ అయినా, రైలు రోకలు పిలిపించినా కూడా రైలు రోకలు పిలిపించినప్పుడు ఇగో మీది పెద్దపల్లి రామగుండం మీ ప్రాంతం అంతా మీది, మీరు అక్కడ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి జేఏసీ చెప్తే ఆ పెద్దపల్లి రామగుండం మర్చిపోయిన కాజీపేట వరంగల్ ఈ లైన్ మీదంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా చేసిన అక్కడ రామకృష్ణారెడ్డి గారు, అక్కడ మేము, అక్కడ సంబంధించిన పెద్దంపేటలు మొత్తం అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్లో కూడా ఏమైంది, ఎక్కడైతే తెలంగాణకు ఉన్నటువంటి పోలీసులు రావాలని కోరుకున్న పోలీసులు ఉన్నారు, వ్యతిరేకం చేసే పోలీసులు, రావాలని అనుకున్న పోలీసు అధికారులందరూ కూడా తీసుకెళ్లడము, అరెస్ట్ చేసి మళ్ళీ వదిలిపెట్టడం. కానీ రైల్వే పోలీసులు అట్లా లేరు. రైల్వే పోలీసులు అందరి మీద కేసులు అయినాయి.
అందరి మీద కేసులైనా ఈవెన్ దత్తాత్రేయ గారి మీద కేసులైనా ఇది జరిగింది. ఇది ఒకవైపు ఉండగా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా స్వయంగా ఇంకా ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో 4 యాత్రలు చేశారు. బండారు దత్తాత్రేయ గారు ఆనాడు అధ్యక్షుడు ఉండి తెలంగాణ సంకల్ప యాత్ర అని చెప్పిన ఉత్తర తెలంగాణ చేస్తే బ్రహ్మాండమైన రిసీవింగ్. అదేవిధంగా ఇంద్రసేన రెడ్డి గారు, బంగారు లక్ష్మణ గారు ఇట్లా వారు మొత్తం తెలంగాణ చుట్టూ వచ్చారు. అంతకుముందే 92 ఆడ స్టార్ట్ అయిన యాత్రలు ప్రతి దగ్గర కూడా ఈ యాత్రలు స్టార్ట్ అయిపోయినాయి. ఎల్లంపల్లి కూడా అప్పుడు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అప్పుడు ఇచ్చంపల్లి దగ్గర ఏ ప్రాజెక్టులు ఉండాలని ఆనాడు కూడా సస్యశ్యామల యాత్ర చేయడం జరిగింది. గోదావరి తీర ప్రాంతంలో ఎల్లంపల్లి దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి దత్తాత్రేయ గారు నీళ్ళు తెలుకొని ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పని వారు కూడా చెప్పారు. ఇట్లా ప్రజలకు సంబంధించిన విషయాల పట్ల ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసింది, ప్రజల పక్షాన నిలబడ్డది. ఇది ఉదాహరణకు ఇవన్నీ.